రాబోయే సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లోక్సభకి మత్స్యకారుల జనాభా ప్రాతిపదికన ప్రతి జిల్లాకి 2 ఎమ్మెల్యే టికెట్లు, 1 ఎంపీ టికెట్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నోట్లు ఓట్లు పేరుతో డబ్బు ధనబలం ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ఈరోజు తెలుగుదేశం బీజేపీ జతకట్టి ఈ జతకట్టలోనే మత్స్యకారులు ఈ రోజు వరకు పనిచేస్తున్న నియోజకవర్గాల్లో దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు తప్పుడు పద్ధతుల్లో కనుక టికెట్లు అలాట్ చేసినట్టయితే భవిష్యత్తులో తెలుగుదేశం ఉత్తరాంధ్రలో తుడిచిపెట్టుకుపోతుంది. అలాగే వైసీపీలో కూడా ధనబలం లేదన్నటువంటి ఆలోచనతో ఆయనకి ఇవ్వాల్సిన సీటు కూడా ఇవ్వకుండా ప్రయత్నాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి నిన్న కాంగ్రెస్లో అన్ని అనుభవించినటువంటి వాళ్ళు పార్టీలు మారి ఈరోజు విశాఖపట్నంలో మత్స్యకారులకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు సిపిఎం కూడా మత్స్యకారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీలు కూడా ఎమ్మెల్యే టికెట్ ఎంతవరకు కేటాయించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పలాస నియోజకవర్గం కూడా మా చేతిలో ఉండేది, అలాగే కాకినాడ నియోజకవర్గం కూడా మా చేతిలో ఉండేది. అటువంటి సీట్లు కూడా గ్యారంటీ సీట్లు కూడా ఈరోజు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. ఈరోజు కాపు సామాజిక వర్గానికి బీసీలో చేరుస్తామని తన మేనిఫెస్టోలో టీడీపీ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. మేనిఫెస్టోలో తెలుగుదేశం ఈరోజుకి మత్స్యకారుల గురించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాపు సామాజిక వర్గానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ చేస్తామని, కాపులను బీసీలో చేరుస్తామని, మత్స్యకారుల గురించి కనీసం ఈ ఎజెండాలో ఎక్కడా పెట్టకపోవడం చాలా శోచనీయం. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు నువ్వు ముందుకొచ్చి మత్స్యకారుల గురించి అనేక పత్రికా ప్రకటనలు చేశారు, ఎస్సీలో చేర్చేస్తామన్నారు. కానీ ఈరోజు మేనిఫెస్టోలో చూస్తే ఏ పక్షాలు కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక్క వాగ్దానం కూడా లేదు ఇందులో. ఈరోజు తీరమంతా కూడా ఈరోజు అమెరికాలో ఒక కేసు నమోదై ఉంది కేవీపీ రామచంద్రరావు మీద. ఆ తీరాల్లో ఇసుక తీసుకునే కార్యక్రమం, అలాగే పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మాట్లాడతారు పార్లమెంట్ అసెంబ్లీలోని మా అభ్యర్థిత్వాన్ని మీరు ముందుకుండా తిరస్కరిస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నాం. రాజకీయాల్లో మా వాటా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని, లేకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ అన్ని పార్టీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తాం. స్వతంత్ర అభ్యర్థులు కూడా నిలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తాం.